నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబుల్ బెడ్రూమ్ పథకాలలో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్టు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం అధికారిని మన్మిత్ కౌర్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నల్తో కలిసి కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన 2 పడకల గదుల ఇళ్లను ప్రధానమంత్రి కార్యాలయ అధికారిని మన్మితా కౌర్, కలెక్టర్ ప్రావీణ్య, జిహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్లలో గల వసతులను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు మెరుగైన వసతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమీపంలో బిఎస్ఎన్ఎల్ టవర్, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, ఇతర సౌకర్యాలు, వసతులు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. దీంతో పాటు మెరుగైన రవాణా వసతుల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నట్టు తెలిపారు. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు బస్సు రవాణా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటూ ఉన్నామన్నారు.